హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను ఆడిషన్స్ కోసం వెళ్తున్నా. మార్విన్ వీడియోస్ వాళ్ళు ఆడిషన్ చేస్తున్నారంట. సరే, మనకి ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, కొంచెం కెమెరా ఫియర్ ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. అందుకోసమే ఒకసారి చూద్దాం ఆడిషన్స్ అంటే ఎట్లా ఉంటాయని చెప్పి బయలుదేరిన. ఉదయం 6 గంటలకి మన కరీంనగర్లోని తీగల్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఎలా ఉందో చూడండి. సరే, ఓకే ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేద్దాం వీడియో. అయితే ఫ్రెండ్స్, మనం వచ్చేసాం. ఆడిషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అందరినీ రిసీవ్ చేసుకున్నారు, కూర్చోమని చెప్పారు. ఇక్కడ ప్రైమరీ స్కూల్లో మాకు స్టార్ట్ చేశారు ఆడిషన్స్. 1 by 1 అందరూ 1 by 1 చేయించారు. వాళ్ళు ఏదో వాళ్ళ దాంట్లో ఒక స్కిట్ చెప్పేసి ఇలా చేయండి అని టాపిక్ని బట్టి స్కిట్ చేయించారు. వాళ్ళు అందులోంచి సెలెక్ట్ చేస్తారంట. చేసి మళ్ళీ వాళ్ళను వాళ్ళ దానిలో పెట్టుకోవడం జరుగుతుంది. అయితే మనం చేస్తామని కాదు, కానీ వచ్చిన వాళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం నాదే డల్ అనిపించింది. సరే, ఏమని చెప్పాలి అమ్మ, నేను ఒకటని చెప్పాలా, రెండని చెప్పాలి అమ్మ. వాడు బాగా రావుతాడు అన్న, తాగి అప్పులు చేసి నువ్వు ఒక్కటి కాదు 2 కాదు 12 అప్పు ఉన్నది. అయితే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చేసిన వాళ్ళు మార్విన్ వీడియోస్ వాళ్ళు. అయితే వాళ్ళు ఒక స్కిట్ చేసి చూపించారు. తర్వాత 1 by 1 పిలిచి అందరితో చేయించారు. అందరు కూడా చాలా బాగా చేశారు. ఇంచుమించు ఒక 100 మంది పైన వచ్చారండి. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది యాక్టింగ్లో. ఏదో రకంగా పైకి రావాలని చెప్పేసి ఉంటుంది కదా అందరికీ ఆశ. అలాగే అయితే మనం ఈ మాత్రం వేషానికి నిన్న 2 రోజులు డ్యూటీ ఎగ్గొట్టేశాం. అప్పటికైనా ఏదో చూద్దాం ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ఒక 2-3 డైలాగ్స్ అవి ఇవి చూసుకున్నా. అయితే మనకు ఏమొస్తుంది మీకు అని చేయమంటారేమో అనుకున్నా, కానీ కాదండి, వాళ్ళు చెప్పిన టాపిక్ని బట్టి చేయమంటున్నారు. వాళ్ళు టాపిక్స్ వాళ్ళ దాంట్లో ఇప్పటివరకు చేసిన టాపిక్స్ ఆల్మోస్ట్ అవే ఇస్తున్నారు. ఆచార్యదేవ, ఏమంటివి జాతి నెపమున సూతులకు ఎందు నిల్వ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా. నీ తండ్రి భరద్వాజుడి జననం ఎట్టిది, అతి జిగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. అస్మత్ పితామహుడు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఓకే, థ్యాంక్ యూ.